డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఇటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ అసలు ప్రోత్సహించడానికి కాదు. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన మీద వైటీఎం రెడ్డి, మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 21వ తారీఖు 5వ నెల 2025 21st May 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయకుండా వంటి మెంబర్స్ అందరూ చెప్పడానికి రిక్వెస్ట్. మీద తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఫస్ట్ టాపిక్ ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి రావాలి. నడుచుకుంటూ బలం అనేది గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక వాటి తర్వాత నెక్స్ట్ నక్షత్రం. ఈరోజు మొత్తం కూడా ఈరోజు సాయంత్రం 7 గంటల దాకా ఈ శతభిష నక్షత్రం జరుగుతుంది. ఈ శతభిష నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి అనేది కాకి మీద దిగొస్తుంది, పశ్చిమ డ్యాగ్ అనేది నల్ల పొడల కోడి మీద దిగొస్తుంది, తెల్ల నెమల అనేది శుద్ధ డ్యాగ్ మీద కాకి డ్యాగ్ మీద గెలుస్తుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కాకి నెమల పింగళాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ పింగళా చూపు పింగళాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఆ పింగళాల్లో కూడా కాకి నెమల పింగళాలు కానీ నల్లబొట్ల సేతువాలు కానీ ఈ టైమింగ్స్లో చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 కాకులు, పశ్చిమగల కాకులు, కాకి డ్యాగరు, పచ్చకాకి డ్యాగరు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు నెమ్మలి అబ్రాసులు, గట్టి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండే రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి బొంగ తెలుపు ఉండాలి. తెలుపు గల కోడి మేళాలు, కోడి కాకులు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, కోడి తెల్ల మేళాలు, శుద్ధ డ్యాగలు, ఎర్ర డ్యాగలు, మిరపపండు డ్యాగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల నెమళ్ళు, గేరువాలు, గరుడ మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మన ఇక్కడ బొంగ, కుసి, కళ్ళు, కాళ్ళు అన్నీ నలుపున్నటువంటి కాకి నెమల పింగళాలను, లేదంటే ఇలాగే బొంగ తెలుపు, బొంగ నలుపు, కుసి నలుపు, కళ్ళు కాళ్ళు నలుపున్నటువంటి నల్లబొట్ల సేతువాలను కానీ ఇలాంటి వాటిని కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకున్నట్లయితే చాలా అంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి ఇక్కడ ముసుగు రంగు వచ్చేటప్పటికి తెల్ల నెమళ్ళు లేదంటే తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి తెల్ల నెమళ్ళు కానీ తెల్ల కక్కెరలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి బొంగ తెలుపు, కుసి తెలుపున్నటువంటి కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌడి నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డేస్లో చూపులకి గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బొంగ నలుపు, కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి డ్యాగలు, పచ్చకాకులు, గట్టి కాకి డ్యాగలు, పశ్చిమగల కాకులు, శుద్ధ డ్యాగలు, గట్టి కాకులు, 9 కాకులు, ఎరుపు గుంచిన కాకి డ్యాగలు, నల్ల డ్యాగలు, నల్ల కాకులు, నల్ల కళ్ళు ఉన్నటువంటి రసంగులు, నల్లకట్టు రసంగులు అంటారు కదా, అలాంటి నల్లకట్టు రసంగులు, అన్ని రకాల కాకులు, పచ్చకాకులు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైంకి వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ముసుగు పెట్టుకునేటప్పటికి ఎర్ర పొలాలు లేదంటే డ్యాగ పింగళాలు, ఇక్కడ ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు అనేవి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి
తోకలో ఒకే తెలుపు ఉండాలి. ఒకే తెలుపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, పిసికి బోర డేగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేదువాలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి రసంగులు కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. చూపుల్లో మాత్రమే. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి నలుపు ఉండాలి. కుసి నలుపు ఉన్నటువంటి పచ్చకాకి నెమళ్ళు, నుండబూర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, అలాగే పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మన టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకును కనుక పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, కోడి నల్ల మైలాలు, అలాగే గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ మసర కుసి అనేది మసర ఉండవాలి. మసర కుసి నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకవన్నీ గౌడి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, అలాగే గౌడ అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి కాకులను మాత్రమే పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ముసుగుపెట్టిన రంగులు ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, లేదంటే నెమలి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకే కాదు ఈ రంగులు ముసుగు కూడా పెట్టుకోవచ్చు. వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ నెమలి పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకి డేగలు, బాగా పశ్చిమగల డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులో కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు, బొంగ తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఎర్ర నెమలను లేదంటే కాకి డేగ పర్లాలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే నెమల డేగలనైనా కూడా మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకోవచ్చు. అలాంటి వాటిని మాత్రమే మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఏ విధంగా ఉంటుంది ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి. దాంతోపాటు మ్యాక్సిమం ఈరోజు ఏంటంటే నైట్ పెట్టట్లేదు. ఈరోజు నైట్ పెట్టబోవడానికి కారణం ఏంటంటే మన మొబైల్లో చిన్న ప్రాబ్లం వచ్చేసి ఇది వేరే మొబైల్తో చేస్తున్నాను. కాబట్టి ఈరోజు వరకు నైట్ అనేది అడ్జస్ట్ అవుతారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.